వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఒక లోగో ఏంటంటే మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు కదండి, దాని గురించి. ఇదేంటంటే ఇది సెకండ్ గేట్ అనమాట. మేము వచ్చినప్పుడు అంత ఫ్రీగా ఉన్నారు, జనాలు ఎవరు లేరు, అందుకని మమ్మల్ని ఈ గేట్ నుంచి అలౌ చేశారు. తర్వాత క్రౌడ్ ఎక్కువైపోయి ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చేస్తుందని ఈ గేట్ నుంచి కాకుండా డ్రాప్ కానీ పికప్ కానీ అంత ఏదైనా కానీ మనకి సెకండ్ గేట్ నుంచి ఎగ్జిట్ అనేది థర్డ్ గేట్ నుంచి ఎగ్జిట్ అవుతాము. ఇది సెకండ్ గేట్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇటు ఎల్లో ఉంటుంది. అక్కడ మనం టికెట్స్ కౌంటర్ ఉందన్నమాట. ఆ టికెట్ కౌంటర్లో మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇది వే అనమాట. ఇక్కడ మనకు అంతా సెక్యూరిటీ కానీ అంతా బాగుంది. ఇక్కడ చూడండి, ఇది గేట్ 3. ఇక్కడ గేట్ 2 దగ్గర ఇక్కడ ఏంటంటే మనకి కౌంటర్ అనమాట. ఇది థర్డ్ కౌంటరు. ఇక్కడ నుంచి అడల్ట్స్కి 50 రూపీస్, అబోవ్ 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి టికెట్స్ ఉన్నాయన్నమాట. అదిగోండి, మేము టికెట్స్ తీసుకొని ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఇంకో ప్రాబ్లము, మనకి ఫోన్పే కానీ అలా ఏం లేదు, ఓన్లీ క్యాషే పే చేయాలి. ఇక్కడ 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా మనము టికెట్ తీసుకోవాల్సి ఉంది. అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, కిడ్స్కి కూడా 50 రూపీస్, సేమ్ ఛార్జెస్. మనము ఈ గేట్ నుంచి ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బయట మనకి సెర్చ్ చేస్తారనమాట. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ వల్ల. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ వచ్చేస్తారనమాట. అక్కడ మనకి బయటికి వెళ్ళడంతోనే మనకి షాపింగ్ అంతా మనకి స్టార్ట్ అయిపోతుంది. అదిగోండి, కదా అంతా మనకి ఉంటాయి. ఇటంతా లేడీస్ వెళ్ళిపోవాలన్నమాట, సపరేట్ అయిపోతాము. ఇటు సైడ్ అంతా మనకి జెంట్స్కి ఎలా ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడంతా బ్యాగ్స్ చెకింగ్ అంతా చెక్ చేసేస్తున్నారు. ముందే చెకింగ్ చేయించేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ये 1000 रुपए कार्ड पे ले लो, जो कलर बोले वो कलर निकाल दो। कोई सारी आइए मैडम, ये कार्ड पे जल्दी देखो, वीडियो ले लिए लेके ఇక్కడ నుంచి అనమాట వాళ్ళంతా అరుస్తూ ఉన్నారు, రండి రండి రండి, చూడండి ఐటెం చూడండి అని. ఇక్కడ మనకి చాకో గోల్డ్ తెలుసు కదండి, మనకి ఒక దాని మీద మనకి చాక్లెట్ వేసి ఇస్తారు. ఇక్కడ నుంచి మనకి షాపింగ్ బాగా స్టార్ట్ అనమాట. ఇక్కడ ప్యాంట్స్ ఎవ్రీథింగ్ 250 అన్నీ ఎక్కడ మనకి అయినా కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనమాట. ఎక్కడ నో రిటర్న్ కానీ ఏమీ లేదు. ఇక్కడ మనకి ఏంటంటే ఇవి అన్ని కాస్మెటిక్స్ అలాంటివి. ఇక్కడ మళ్ళీ టాటా వాళ్ళు ఏంటంటే ఒక ఫ్రీ ఇన్సూరెన్స్ కండక్ట్ చేశారనమాట. అది ఇక్కడ ఒకటి షాప్ అనమాట. ఇవన్నీ యాంటిక్ లాగా ఉన్నాయి పీసెస్, అందుకని దీన్ని చూద్దామని నేను వచ్చాము. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇట్లా మనకి డెకరేషన్ పర్పస్కి చాలా బాగున్నాయండి. మనకి ఫ్లవర్స్ అన్న పెట్టుకునేడానికి అవి బైక్స్, కప్స్ లాంటివి, మెజర్మెంట్స్ మనకి పాతకాలంలో ఉంటాయి కదా, అలాంటి టైప్లో మనకి ఇట్లా ఉన్నాయండి. ఇవంతా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్గా ఉందండి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ మనకి డెకరేషన్ పర్పస్. మనకి పాతకాలంలో ఉంటాయి కదండి గ్రామ్ ఫోన్స్, అవి మనకి సాంగ్స్ వినడానికి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇక్కడ. ఇవి ఏంటంటే మసాలా అవి అలా వేసుకోవడానికి, మనకి డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ వేసుకొని, ఇవన్నీ హ్యాంగింగ్స్, మనకి దగ్గర క్లాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్స్, మనకి పైన తగిలించుకోవడానికి క్లాంప్స్ ఉంటాయి కదండి, అలాంటివి. ఇవన్నీ కూడా మనకి వుడ్తో చేసినవే అండి. ఇక్కడ చాలా ఉండే సైజెస్ చూడండి. ఇవి సైకిల్ మోడల్స్, మనకి ట్రేస్, కట్టర్స్ కానీ. ఇది చూడండి, బాగుంది. ఇదంతా పెద్ద ఉయ్యాలన్నమాట. చైర్స్ అన్నీ వుడెన్ చైర్స్, ఇవన్నీ మిర్రర్స్, ఇట్లాగా అంతా మొత్తము వచ్చేసారండి. ఇవి మళ్ళీ ఓన్లీ మిర్రర్స్లో డిజైన్ మిర్రర్స్ అనమాట, డిఫరెంట్గా ఇచ్చేసేసారు. అవంతా కూడా జ్యువెలరీ బాక్సెస్ అనమాట. ఇవి వాళ్ళు ఈ టేబుల్స్, చైర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చైర్సెస్. అంతేకాక ఇంకా మనం ఇటు సైడ్కి వచ్చేసేస్తే మనకి ఇటు సైడ్ ఏంటంటే ఇంకా అన్ని వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి రిలేటెడ్గా వాళ్ళ దేవుడికి సంబంధించినవి అలాంటి ఫ్రేమ్స్ అలాంటివన్నీ ఇటు సైడ్ పెట్టేసుకున్నారు. అట్లాగే మన దేవుళ్ళకి సంబంధించినవి కానీ అన్నీ వాటికి సంబంధించిన వుడ్తో దాని మీద మనకి పెయింట్ లాగా ఇచ్చేసారనమాట డిజైన్ అనేది. అవి ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మనకి
అగరబత్తులు లాంటివి అవి కొంచెం డిజైనింగ్ ఫ్రేమ్స్ అట్లాగా ఉన్నాయండి. ఇవన్నీ పైన హ్యాంగింగ్స్ అవేమో రియల్ గన్స్ అండి, గన్స్ లాగే ఉన్నాయి. దాని పక్కన ఇంకొక షాప్ ఉందండి. ఇవంతా ఏంటంటే గాజు. ఇక్కడ ఏంటంటే పర్ కేజీ 379 రూపీస్ అంటాను. ఏ ఐటమ్ అయినా తీసుకోండి మీరు పర్ కేజీ లెక్క ఇస్తారు మనకి, విడిగా కాకుండా ఐటమ్ కేజీ సేల్ అనమాట. మనకి క్లాత్ అవి ఇస్తారు కదా, బట్టలు అమ్ముతారు అండి, సేమ్ ఆ టైప్లోనే మనకి ఇవి కేజీ సేల్ పెట్టారనమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్లో బాగున్నాయండి డిజైన్స్. ఇవి వైట్ బౌల్స్, ఇట్లా ఏమో చిన్న సైజెస్ మగ్స్, స్పూన్స్ ఉన్నాయండి, గ్రీన్ కలర్ ప్లేట్స్, డిజైనర్ ప్లేట్స్, మనం డైనింగ్ టేబుల్ సెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. నేను మరీ అన్నీ చూపించట్లేదండి, వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను కొన్ని చూపిస్తున్నాను. ఈ ప్లేట్స్ అనమాట, ఇవి డిన్నర్ ప్లేట్స్ ఉంటాయి కదా, డిన్నర్ ప్లేట్స్, కప్స్ అలాంటివి. మనకి ఇటు సైడ్ వచ్చేసేసరికి మనకి ఏంటంటే బకెట్ లాగా అనమాట, ఏమన్నా పోసి మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్లేట్స్ డైనింగ్ టేబుల్ మీద సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి, వీళ్ళ లోపల కొంతమంది డెకరేషన్ చేసుకుంటారు కదండి, అట్లా వంటి వాళ్ళకి వీటిలో పైన అది టీ అలా పోసుకొని పక్కన కప్స్ అనమాట చిన్నది. ఇవన్నీ కూడా డిఫరెంట్గా అనమాట. ఇక్కడ అంతేకాకుండా ఇటు సైడు డిఫరెంట్ టైప్స్లో కప్స్ లాగా కాకుండా గ్లాసెస్ అనమాట. గ్లాసెస్ లాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ డిజైనింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. మరి చూపిస్తాను చూడండి మీకు. అసలు అవి ఎంత బాగున్నాయండి. మనం వాటర్ పోసుకుంటారో మరి వాటిలో ఏం పోస్తారో, మందు పోస్తారో తెలియదు. అట్లా డిజైనింగ్ కింద ట్యాప్స్ అవన్నీ డిజైన్ చూడండి దాని మీద ఎంత బాగుందో. అవన్నీ మనకి ఫౌంటైన్ లాగా అనమాట. ఫౌంటైన్ ఉంటాయి కదా ఆ టైప్లో ఇక్కడ సైజెస్ పెట్టున్నారు ఒకదానిపైన ఒకటి. అవన్నీ డెకరేట్ ఇప్పుడే మేము వచ్చినప్పుడు అన్నీ సర్దుతున్నారనమాట, స్టాల్స్ అన్నీ మొత్తం ఇట్లా ఉన్నాయి చూడండి. గ్లాసెస్ ఐటమ్ మొత్తము ఇదంతా అయిపోయిన తర్వాత అట్లా స్ట్రైట్గా వచ్చేసినాక ఇక్కడ పిస్తా హౌస్ అవన్నీ ఉన్నాయండి. ఇంక ఇవన్నీ ఏమో పిల్లలకి రిలేటెడ్గా సంబంధించినవన్నీ. ఇంక ఇటు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే అన్నీ బట్టలే అండి మొత్తం. ఇంకా క్లాత్ షాపింగ్, డ్రెస్సెస్, శారీస్, ఇదంతా నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదండి, అటు సైడ్ వాళ్ళవి ఇవన్నీ. అన్నీ లైన్ మొత్తం స్ట్రైట్గా షాప్స్ ఉన్నాయి. అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి ఏంటంటే కిడ్స్ ఆడుకోవడానికి కూడా మనకి చాలా గేమ్స్ ఉన్నాయండి. మనకి వండర్లాలో వాటిలో గేమ్స్ ఉంటాయి కదండి, ఆ టైప్ గేమ్స్ కూడా ఉన్నాయండి. స్కిప్ చేయకుండా చూడండి మీరు. నేను ఆ గేమ్స్ అవన్నీ తీశాను, మీకు ఏమేమి టైప్ గేమ్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనేదాన్ని మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ టాటా వాళ్ళకి పెట్టారు ఇన్సూరెన్స్, అది అక్కడ ఫ్రీ ఇన్సూరెన్స్ అనమాట కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంతా అక్కడ అయిపోయిన తర్వాత ఇటు ముందుకు వచ్చేసేస్తే మనం అట్లాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ షాప్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పికిల్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళని అడిగితే పర్ కేజీ హాఫ్ కేజీ 150 రూపీస్ చెప్పాడండి. ఓకే, టేస్ట్ కూడా బాగానే ఉంది. అవి అలాగనే కాకుండా మనకి జమ్స్ లాంటివి అన్నీ హోమ్ మేడ్ అంట. జమ్స్ అండ్ మనము అన్నం తిన్నాక నోట్లో వేసుకుంటాం కదా అలాంటివి, అండ్ ఆమ్లా అన్నీ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయండి ఇక్కడ. మీకు తెలుసో లేదో చిన్నప్పుడు మనం తినుంటాం అందరం చింతపండు, అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి మనం ఇట్లాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ అన్ని గేమ్స్ అనమాట. దీనికి ముందు ఒకటి డెవిల్ గేమ్ లాగా ఉందండి, అది చాలా బాగుంది. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి షూటింగ్ అనమాట. మనం 500 కడితే ఏమో మనము ఒక్కసారైనా షూట్ చేస్తే మనకి ఒక గిఫ్ట్ ఇస్తారంటండి. అది మనకి ఇక్కడ ప్లే అండ్ విన్ అనమాట. మనం ఇదంతా గేమ్ ఇట్లాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఇక్కడ కార్ గేమ్స్ అండ్ బాటిల్స్ అన్నీ సెట్ చేసి ఉంటారు. మనకి బాల్స్ ఇస్తారు. మనకి ఇక్కడ 100 రూపీస్. ఈ 6 బాల్స్ గేమ్ వచ్చేసేమో ఇదేమో 100 రూపీస్ అండి. ఇవి కూడా అన్నీ 100 రూపీసే ఇవి. ఇక్కడ ఇంకేంటంటే పిల్లల కోసమని వీడియో గేమ్ పెట్టేసేసారు.
మళ్ళీ వీడియో గేమ్ అండ్ మనకి వీడియో చూస్తా అట్లా పిల్లలు గేమ్ ఆడుకునేది 3D యానిమేషన్ గేమ్ అనమాట అది. కార్స్ అండ్ ఇక్కడ వెళ్తే మనకి ఫిష్ స్పా ఉంటుంది కదండి, కాళ్ళకి మసాజ్ చేయించుకునే వాళ్ళకి అలాగనమాట. ఇక్కడ మనకి ఒక 5 పెట్టారు సెట్స్, మనం వెళ్ళి చేయించుకోవచ్చు. ఒక 5 minutes ఏమో ఉంటుందంట అండి, అంతే. దీని పక్కనే మళ్ళీ ఇంకా బాల్ గేమ్స్ చిన్నపిల్లలకి ఉంటుంది కదండి, ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు బాల్తో. మనకి ఇక్కడ అట్లాగ ఇచ్చాడనమాట. స్లైడర్ ఇచ్చేసేసి మనకి ఆ స్లైడర్లో బాల్స్ వేసేసారు. ఒక 100 రూపీస్ అండి టికెట్ ఇది కూడా. ఇంకా అట్లాగే వరుసగా ఇక్కడ వాటర్ బోట్ గేమ్స్ ఉన్నాయండి. 80 రూపీస్ ఛార్జ్ చేశాడు. 10 minutes అంట టైము. బాగానే ఉందండి. పిల్లలు మనకు వచ్చినాక కాసేపు ఆడుకోవడానికి ఈ గేమ్స్ ఉన్నాయి. ఇంకొంచెం మనం స్ట్రైట్గా వెళ్తే మనకి వండర్లా టైప్ గేమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. అట్లాగే కాకుండా ఇక్కడ మనకి బ్లౌజెస్ రిలేటెడ్ అండ్ అలాంటివన్నీ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ ఏంటంటే ఒక బుక్స్ అనమాట. బుక్స్లో ఏంటంటే మనము రాసేస్తే ఇంకొకసారి యూజ్ చేసుకోలేము కదా, అట్లా కాకుండా ఇక్కడ ఒక బుక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 100 times నువ్వు 1 lakh రాసినా కానీ మళ్ళీ ఇవేంటంటే మనకి రఫ్ క్లీన్ చేసేసుకుంటే పోతుంది అనమాట. అట్లాగా వీళ్ళు ఏంటంటే నెంబర్స్, డ్రాయింగ్, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదండి, నెంబర్స్ అలాంటివన్నీ బుక్స్ ఉన్నాయి. 100 రూపీస్ అంటండి ఒక్కొక్క బుక్ వచ్చేసి. మనకి చక్కగా ఎన్ని టైమ్స్ అయినా మనం అట్లా క్లీన్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం వేస్ట్ చేసుకోకుండా చాలా బాగుందండి. డ్రాయింగ్ ఇప్పుడు ఒకసారి వేసిన తర్వాత పిల్లలు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుంది వేయాలి అని. అప్పుడు అదేంటంటే మనం క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఆ బుక్కే యూజ్ చేసేసుకోవచ్చు. ఇన్ని బుక్స్ ఇన్ని కొనకుండా మనకి. ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి, నెంబర్స్ అండ్ లెటర్స్, మళ్ళీ డ్రాయింగ్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్గా. 100 ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ అంటండి. అందరు చూస్తున్నారు. ఇదిగోండి వాళ్ళది రీయూజబుల్ బుక్ అని చెప్పి రాశారు. 1,00,000 సార్లు రాయండి, 1,00,000 సార్లు తొడవండి అని చెప్పి క్యాప్షన్ పెట్టి రాశారనమాట. ఇంకా అట్లాగే వచ్చేసేస్తే ఇక్కడ ఏంటంటే మేము ఆల్మండ్స్, కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ అని ఉన్నాయి. సరే చూద్దామని చెప్పి అడిగానండి. వాళ్ళు పావు కేజీ వచ్చేసి కేజీ వచ్చి 1,200 రూపీస్ చెప్పారు. పిస్తా ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంట, దాంతో తయారు చేశారంటండి. ఇవన్నీ ఆయిల్స్, హనీ అండ్ పౌడరు అండ్ అన్నీ ఉన్నాయి. మనకి కార్న్ఫ్లేక్స్ వాటితో కూడా ఉన్నాయండి అక్కడ మనకి. ఇదేంటంటే పిస్తా అండ్ కాజు దాంతో చేశారు అండ్ సాఫ్రాన్ వాటిలో డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తం మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంట. వీళ్ళ వెబ్సైట్ కూడా ఉందంటండి. కావాలి అంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది మనకి డాండ్రఫ్ ఉంటే కూడా అది కూడా వాష్ అయిపోతుందంట. అది వితిన్ 3 daysలో రిజల్ట్ తెలుస్తుందంట మనకి. వీళ్ళు ఏంటంటే ఇది మనకి కాజు అండ్ డిఫరెంట్ అండ్ డ్రై ఫ్రూట్స్తో పౌడర్ మిక్స్ చేశారంటండి. ఆ పౌడర్స్ అనేవి మనం పాలలో కలుపుకొని తాగడానికైనా యూజ్ అవుతుందంట. అండ్ ఇవేమో గోధుమలు అండ్ బ్రెడ్ అండ్ డిఫరెంట్ పిస్తా ఫ్లేవర్స్తో తయారు చేశారు. ఇప్పుడు ఆమె నాకు ఇచ్చిందండి, ఓన్లీ టేస్ట్ చేయండి అని చెప్పి. ఇదేమో హనీ, ప్యూర్ ఆర్గానిక్ హనీ అట్ట. అది మనకి 1,400 పడుతుంది కేజీ. టేస్ట్ చేయమన్నారు. ఓకే టేస్ట్ చేస్తానంటే ఓకే బాగానే ఉంది. ఇదేమో ఆ పౌడర్ మిక్సింగ్ కదండి, అది మనం పాలలో కలుపుకొని తాగడమే, హెల్త్ బాగుంటుంది అన్నారు. టేస్ట్ ఓకే పర్వాలేదు బాగానే ఉందండి. ఇక్కడ వచ్చేసరికి ఇవి సాఫ్రాన్ అండ్ బార్లికా ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అట్లాగా ఫ్లేక్స్ ఆల్మండ్ కే ఫ్లేక్స్. ఏ కాస్ట్ 180 రూపీస్. ఎంత వెయిట్? 200 grams. మనకు శాంపిల్స్ లేవండి. ఏ హనీ శాంపిల్స్ ఉన్నాయని చెప్పి అండ్ హనీ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఆయిల్స్ ఉన్నాయండి. మనకి హెయిర్ గ్రోత్ ఆయిల్ అండ్ డాండ్రఫ్ ఆయిల్, షాంపూ, కండిషనర్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి మీ దగ్గర.
మనకి ఆర్గానిక్ అని చెప్పారు. మనకి నెక్స్ట్ కావాలంటే వీళ్ళ మనకి ఇది పట్టుకోనాను ఒక్క నిమిషం. అండ్ మరియు వీళ్ళకి Hair. అమెజాన్లో కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అని చెప్పారంటే మనకి. ఇవన్నీ ఇవి హెయిర్ ఆయిల్స్ 1500 బూస్టర్ ये 400 అవి కూడా ये यमनी है దగ్గర सीधर जो रहता है ना ऑर्गेनिक ही ओ यार ओके ऑयल ये हेयर ऑयल हेयर ऑयल हेयर ग्रोथ అని చెప్పి ఇంకొకటి చూపించింది. डैंड्रफ 9% रिजल्ट विदिन 3 डेज अगर मनी बैक गारंटी है अगर 3 डेज में आपको रिजल्ट नहीं आएगा ఆఫ్టర్ మనకి కావాలి అంటే మీదేమైనా వెబ్సైట్ ఉందా? वेबसाइट यहाँ पर हम लोग के लिंक्स है ఇది మటుకు కాస్ట్ వచ్చేసి 400 అంట. ఇది కాస్ట్ అని చెప్పి వాళ్ళ కాంప్లెక్ట్ ఉంటే అది Instagram, ఇచ్చినట్టు వాళ్ళు ఓకే एंड वेबसाइट ఓకే ఆ పేరు వచ్చేసి ఆర్గానిక్ లైఫ్ అంటండి. ఒక హెర్బల్ इसका ప్రోడక్ట్స్ बेस ही ऑलिव ऑयल है వాళ్ళ వెబ్సైట్ olive oil. మీకు తర్వాత కావాలి అన్నా పర్చేస్ చేసుకోవచ్చు అండి. पाउडर रहता दवा ఇదంతా చూడండి. అట్లాగా మనం ఆయిల్ అనేది షేక్ చేసినాక యూజ్ చేసుకోవాలంట, డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. తర్వాత ఇవి ఎంత వస్తాయండి cost? బ్లౌజెస్ షాపింగ్ అందుకని అక్కడ చూస్తున్నాం. ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఇవన్నీ మనకి 350 300 నుంచి అట్లా కాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ క్లాత్ అండి ఇది? కాటనా? కాటన్, ప్యూర్ కాటన్. మనకి కాటన్ కాకుండా ఇంకేమన్నా ఉంటాయా అండి? ఇది కూడా సింపుల్ గా షిఫాన్ సారీస్ ప్లెయిన్ సారీస్ ఉంటాయి కదా వాటికి చాలా బాగుంటాయి. ఓకే ఇందులో కూడా కలర్స్ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అన్నీ కలర్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి. ఇలా కాదు కొంచెం గ్రాండ్గా ఉండాలి తక్కువ ప్రైస్ అనుకోండి ఇది కూడా వీనే వీనెక్. మన పట్టు సారీస్కి కూడా కొన్ని బ్లౌజెస్ పాడైపోతాయి చూడండి వాటికి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా సేమ్ కాస్ట్ అయినా? లేదు మేడం ఇది 850. ఇవి 850 పడుతుంది. మనకి వాషింగ్ డిపెండ్స్ ఆన్ డిజైన్. నార్మల్ వాష్ Normal. ఏదైనా ఎలా వాష్ చేసినా నో ఇష్యూ. నో ఇష్యూ బాగుంది. ఇవి లేదు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు మేము అలా వేసుకోమంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది. ప్యూర్ కాటన్, బాగుంది. 100% కాటన్. మన లోపల లైనింగ్ కూడా పాలిస్టర్ పెట్టట్లేదు, ఓకే ప్యూర్ కాటన్. ఇది కూడా ఓకే. ఇది హై నెక్ చాలా బాగుందండి డిజైన్. చిన్న సైజు ఇవి 30 సైజు 32 అట్లా అన్ని సైజెస్లో అవైలబుల్. సైజెస్ అవైలబుల్ 40 వరకు ఉంటాయి. ఓకే. కొంచెం హెల్తీగా ఉంటారు వాళ్ళకి రాదు అనుకున్నామని ఇది 40 సైజు. ఓ ఇప్పుడు దీని మీద మనం గ్రీన్ సారీ, ఎల్లో సారీ, వైట్ సారీ ఏది- కాంట్రాస్ట్ ఏది- ఒక్క బ్లౌజ్ మీద 3-4 చీరలు అయితే గ్యారంటీగా వేసుకోవచ్చు. హ్యాండ్ కూడా ఇట్లా వస్తుంది. హ్యాండ్ కూడా డిజైన్ వస్తుంది. అన్నిట్లో కలర్స్ అవైలబుల్. కొన్ని చూడండి, ఇది కూడా బాగుంది. ఇవన్నీ మీకు నార్మల్ ప్రైసెస్ 300 నుంచి 450, 550 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఫ్యాన్సీ. ఇవన్నీ ఫ్యాన్సీ. ఇక్కడ ఉన్నాయండి ఫ్యాన్సీ. ఈ మోడల్ చూడండి చాలా బాగుంటుంది. ఈ లోపల మనం శారీ ఇలా పెట్టుకోవచ్చు. కొంగు మనం పళ్ళు ఇట్లా ఈ తీసుకొని లోపల నుంచి తీసి, లేదు అలా వద్దు డైరెక్ట్గా పెట్టుకున్నాం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఓహో ఇలాగ 2 in 1 లాగా 2 in 1. బ్యాక్ హుక్స్, బ్యాక్ వచ్చి మనకి వీనెక్. వీనెక్ వచ్చేసి. ఓ ఇవన్నీ స్లీవ్లెస్. చాలా మోడల్స్ ఉన్నాయి స్లీవ్లెస్లో. ఓకే ఇది కాలర్ కాస్ట్ మోడల్. చాలా బాగుంది. బ్యాక్ కూడా ఇలా వస్తుంది. బ్యాక్ మామూలు ఫుల్ వచ్చేసేస్తుంది. వీటి ఏంటంటే స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్ బాగుంటాయి, ప్లెయిన్ శారీస్ కూడా, హ్యాండ్లూమ్ శారీస్. ఇవి ఎంత వస్తుందండి కాస్ట్? ఇది వచ్చి మీకు ప్రతి 900. 900. ఏమన్నా ఆఫర్ ఉందా లేదా? ఫిక్స్. మనం ఇచ్చేది మళ్ళీ హోల్సేల్. ఓకే ఇచ్చేది రీజనబుల్. ఓకే ఓకే. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు, నేను చెప్పడం కాదు. ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇది లోపల కూడా ఎవ్రీథింగ్కి లైనింగ్ ఉంది. క్వాలిటీ కూడా చూసుకోండి. ఇది మనకి ఓన్లీ ఫ్యాబ్రిక్ మనం తీసుకోవాలన్నప్పుడు 450 రూపీస్ మీటర్ ఉంది. ఈ స్టైల్ స్టిచ్చింగ్ సో మీకే ఇది కనిపిస్తుంది. ఇది కూడా కాటన్. ఓకే బ్యాక్ను మన బ్యాక్ ఇది ఫ్రంట్. ఓకే హై నెక్ పైన వచ్చి మనకి ఇలా బటన్ వస్తుంది. అక్కడ ఇది వేరే ఆల్టర్ నెక్ అంటారు. చాలా బాగుంటుంది. ఇందులో పోచంపల్లి స్టైల్ బాగుంటుంది. ఆ పెయింట్ వచ్చినవి ఎంత వస్తుందండి కాస్ట్? 1000 నుంచి 1400 వరకు ఉన్నాయి. 1000 నుంచి 1400 వరకు. ఈ మోడల్ చూడండి. ఇవైతే అసలు ఇంకా నిన్ననే స్టాక్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇన్స్టా అంతా చూడొచ్చు. ఇది ఇక్కడ మన మెడకి ఇది టై చేస్తాం ఫ్రంట్. ఫ్రంట్. ఇది బ్యాక్ షోల్డర్ జారకుండా మళ్ళీ ఇది బ్యాక్ front. కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్. బ్యాక్ హుక్స్. బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఓకే. ఇక్కడ మనం షోల్డర్ జారకుండా మళ్ళీ తాడు ఇక్కడ ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది.
ఇది వచ్చేసి మనకి ఏంటంటే బయట అక్కడ షాప్స్ ఈ ల్యాంప్స్ కాస్ట్ ఎంత? 2500. మనకి ఫ్రిడ్జెస్ కానీ ఎక్కడైనా మనం డెకరేట్ చేసుకోవడానికి అలాంటి డిఫరెంట్ షేప్స్ మనకి ఎవరికైనా ఇవ్వడానికైనా గిఫ్ట్గా చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి వాళ్ళకి గిఫ్ట్స్గా ఇవ్వడానికి అలాగే మినీ క్రియేచర్వి మనకి ఫ్రూట్స్ అండ్ మీల్స్ థీమ్తో అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. 150కి 2. స్పైడర్ మ్యాన్ అన్నీ ఉన్నాయి. తీసుకుందాం. 150 के सिंगल है, ये भी मैग्नेट है 3D वाले हैं। 3D मैग्नेट. ఓకే. ये बोतल ओपनर प्लस मैग्नेट है फ्रिज, ये भी 150 का सिंगल है। అంటే వాళ్ళు టిష్యూ వండుతున్నప్పుడు ఎలా ఉంటుంది అలాంటివన్నీ మనకి కుల్ఫీ దోశ అన్ని డిఫరెంట్ పానీపూరి అన్నీ ఉన్నాయండి. ఇవి మినీ క్రియేచర్వి ఇంట్లో పెట్టుకోవడానికా డెకరేషన్ లాగా 200 చెప్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకున్నాం సైడ్స్ వాల్స్ అలాంటి డిఫరెంట్గా మనకి మళ్ళీ మనకు అలాగా కస్టమైజేషన్ కూడా కావాలి అన్న కూడా చేసిస్తారు ఉంటారు వాళ్ళు. అన్నీ ఎట్లా కావాలి అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకో షాప్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. ఇదంతా ఇదిగోండి ఇవి అంతా పిల్లలు వండర్లా టైప్లో అంతా ఎంజాయ్ చేయడానికి ఉంది. అన్నీ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్. జెయింట్ వీల్లో కూడా పెద్దది కాకుండా చిన్నపిల్లల కోసం సపరేట్గా చిన్నది కూడా ఉందండి. ఇదిగోండి ఇది మటుకు చాలా బాగా ఉంది. అన్నీ ఇంకా మేము వెళ్ళేసరికి 4:30 ఏమో అయిందండి. అందుకే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది చూపిస్తాను. అంతా ఇప్పుడే రన్ చేస్తూ ఉన్నారండి. ఇదేమో కప్ అండ్ సాసర్ గేమ్. అనుకోండి ఇప్పుడు అది ఏమో కప్ అండ్ సాసర్ గేమ్ అనమాట ఇది. వీటి టికెట్స్ వచ్చేసి మనకి 150 రూపీస్ చెప్పారండి. 150 రూపీస్ అంట. ఇక్కడ నుంచి ఇంక ఇవన్నీ మొత్తము ఈ లైన్ మొత్తము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క లైన్ ఒక్కోలాగా ఉన్నాయి. ఒక్కొక్క లైన్ మొత్తం డ్రెస్సెస్ ఇట్లా శారీస్ అలాంటివి ఉన్నాయి. ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్. ఇంకొక వెనక బ్యాక్ సైడ్ వీటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివన్నీ షాప్స్ అన్నీ ఉన్నాయండి. మెటల్తో తయారు చేసి అటు బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ సైడ్ నుంచి షాప్స్ ఉంటుంది. ఇది డోలు వాయిస్తున్నట్టు కూర్చొని పీకాక్ షాప్ వెనకాలతో వచ్చిన అంటే ఆ షేప్లో మనకి ఉన్నది ఇక్కడ. అండ్ బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ బుద్ధుడు బొమ్మలు పెట్టారు. బైక్లో
స్విమ్మింగ్ కావాలి. ఇవన్నీ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ లైన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్ అండి. మీరు కాస్ట్ చూసి తీసుకోండి. ఒక్కొక్కరు 300 చెప్పారు, ఒక్కొక్కరు 800 చెప్పారు. మనకి అక్కడ బయట అరుస్తున్నారండి, అందుకని కొంచెం కాస్ట్ అనేది చూసి తీసుకోండి. షాప్స్లో ఒక్కొక్క షాప్లో ఫిక్స్డ్ రేట్ అంటున్నారు, ఒక్కొక్క షాప్లో ఏమో కొంచెం రేట్ తగ్గించారు, 300కి అలా ఇచ్చారండి. ఒక షాప్లో 350కి ఇచ్చారు. మీరు షాప్లో అన్నీ చూసుకొని 1కి 2 సార్లు తీసుకోండి, పర్చేస్ చేసుకోండి. ఇవంతా మనకి చిన్నపిల్లల బ్యాక్ సైడ్వి అలాంటివన్నీ కూడా 300, 350 కల్లా వచ్చేస్తున్నాయి. బాగున్నాయండి. ఇంక ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయండి. ఇంక ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ చిన్నపిల్లలకి ఆడుకునే బొమ్మలు అలాంటివన్నీ కిడ్స్కి రిలేటెడ్ బొమ్మలన్నీ ఉన్నాయి. ఇవ్వండి వాళ్ళ షాప్లోనే ఇవి కప్స్ అనమాట. కప్స్, గ్లాసెస్, చిన్న కప్పులు, అంటే మనం పికిల్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి కదా అవి. ఇక్కడేమో ఇవి చూడండి, స్నేక్. ఇది కూడా వుడ్తో చేసినవే అండి. స్నేక్ని పెట్టారు ఎంట్రన్స్లో, ఎలిఫెంట్వి ఇవి. అండ్ మనకి భగవద్గీత చెప్తున్నట్టు అది ఉంటుంది కదా, దాన్ని ఒక ఫ్రేమ్లో పెట్టారు. అది ఇక్కడ అంతా కూడా మనకి మనీ ప్లాంట్, హ్యాంగింగ్స్ చేసుకునేవి, డిఫరెంట్ డాల్స్ అలాంటివన్నీ పెట్టారండి. మొత్తం ఇవన్నీ డెకరేషన్ ఐటమే. ఆమె చెప్తుంది ఎక్కువ రోజులు ఉంటుంది, ఏమన్నా అవుతుందా అంటే మేము 30 years నుంచి మేము ఇవి చేస్తున్నాము అని చెప్తుంది ఆమె. ఇవి కూడా మనకి డెకరేషన్ పర్పస్ ఐటమ్సే అండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కింద గేమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రేమ్స్ అట్లాగే ఇచ్చారనమాట. డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయి. ఇవి చూడండి, గన్స్ మనకి ఫ్రేమ్లో పెట్టేసి ఎవరికైనా ఇష్టం ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మనం గిఫ్ట్గా ఇవ్వడానికి రాజుల కాలంలో లాంటి నైఫ్ అలాంటివన్నీ ఉన్నాయండి. ఇటు నుంచి అట్లా మనం అటు వెళ్ళిపోతే స్ట్రైట్గా వెళ్ళిపోతే అటు సైడ్ మనకి ఇంకా ఎగ్జిట్ లాగా వచ్చేస్తుంది. అటువైపు ఇంకొంచెం డిఫరెంట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మనకి అక్కడ కేజీ సేల్ లాగా కూడా డ్రెస్సెస్ పెట్టారండి. అక్కడ మనకి ఓన్లీ తిరగడానికే ఆల్మోస్ట్ 4-5 hours పడుతుందండి. ఓవర్గా చూడడానికి, మనం షాపింగ్ ఏమీ చేయకుండా చూడడానికే చాలా షాప్స్ ఉన్నాయి. చూసుకుంటా తిరుగుతూ ఉండడమే. కాకపోతే చూసుకొని నేను 1కి 2-3 షాప్లో చూసుకొని తీసుకోండి. ఇటు సైడ్ అంతా ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. జ్యూసెస్ అవి. ఇక్కడ పిస్తా హౌస్ అది కూడా ఉన్నాయండి. అండ్ మనకి పొటాటో ట్విస్టర్ ఉంటాయి కదా వాటితో చేసేవి, అది వచ్చేసి 1 ట్విస్ట్ వచ్చేసి మనకి 150 రూపీస్ చెప్పారు. ఇక్కడంతా ఏమో గ్లాసెస్, వెరైటీ గ్లాసెస్ అలాంటివన్నీ ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఎవరంటే ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టారండి. హెరిటేజ్ వాళ్ళు, ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టారు. ఇంకా అండ్ డిఫరెంట్గా గ్లాసెస్ డెకరేషన్ ఐటమ్ అయితే చాలా బాగుందండి. వాళ్ళు వీడియో ఎలో చేయలేదు. ఇటు సైడ్ వచ్చేసరికి అదిగోండి అక్కడ పొటాటో ట్విస్టర్ ఉంది కదా, అక్కడ నుంచి మనం కరెక్ట్ దాని ఆపోజిట్ నుంచి స్ట్రైట్గా వచ్చేసేస్తే మనకి ఎగ్జిట్కి వచ్చేసేస్తాము. అండ్ ఇక్కడ ఇంకోటి, అది వీడియో కుదరలేదండి తీయడము, ఈ నైటీస్ ఉంటాయి కదండి అవి కూడా ప్యూర్ కాటన్లో ఉన్నాయండి. 1000కి 3, మనం సింగిల్ పీస్ తీసుకుంటే 350 ఇస్తారంట. క్లాత్ మటుకు చాలా బాగుందండి. అదొకసారి చూడండి. ఈ షాప్స్ పక్కనే ఉన్నాయి.
ఇక్కడ అంతే ఇదిగోండి డెకరేషన్ మనకి ఎంత అంటే రిటర్న్ గిఫ్ట్స్గా కానీ లేకపోతే మనము డైనింగ్ టేబుల్ మీద డెకరేషన్ కానీ అట్లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి గోల్డ్ కలర్లో ఉన్న గ్లాసెస్ చూడండి డిఫరెంట్గా ఎంత బాగున్నాయో. ఎవరికైనా రిటర్న్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో ఇక్కడ అంతా అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్ అనమాట. ఈ గేమ్స్ ఏంటంటే మనకి 500 అండి. 500కి 5 బాల్స్ ఇస్తారంట. మనకి 5 బాల్స్ పడితే అది అక్కడ ఎలిఫెంట్స్ అవన్నీ హ్యాంగ్ చేస్తున్నారు కదా, ఆ బొమ్మలు మనకి ఇస్తారంట అండి. అటు ఒక గేము. ఇంకోటేమో ఇది బాస్కెట్ లాగా ఉందండి. ఆ బాస్కెట్లో మనం బాల్ వేయాలంట. మనకి 2 బాల్స్ ఇస్తాడు 150 రూపీస్కి. ఆ 2 బాల్స్ కంపల్సరీ పడితేనే ఇస్తారంటండి. అదిగోండి అక్కడ టబ్లు అట్లా సెట్ చేశారు కదా, ఆ టబ్స్లో మనకి 2 బాల్స్ పడాలి. పడితేనే అప్పుడు మనకి ఆ బొమ్మ ఇస్తారు. అది 150 రూపీస్ అంట. ఈ టెడ్డీ బేర్స్ డిఫరెంట్ కాకపోతే ఇవి చాలా బాగున్నాయండి. కలర్స్ డిఫరెంట్ కలర్స్ సైజెస్, కానీ కాస్టే ఎక్కువ ఉంది. 2 బాల్స్ వచ్చేసి 150 రూపీస్ అంటే. ఇది పక్కది వచ్చేసి 5 బాల్స్ 500 అంట. కంపల్సరీ మనకి 2 బాల్స్ పడితేనే గిఫ్ట్ ఇస్తారండి, లేకపోతే ఇవ్వరు. మేమున్న అంతసేపు చాలామంది ట్రై చేశారండి, ఒక్కరికి కూడా పడలేదు. ఆల్మోస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అక్కడే ఉన్నామండి, ఒక్కరికి కూడా పడలేదు అది. అట్లా చెప్తున్నారు, మీరు విన్నవ్వండి అండ్ డాల్ తీసుకోండి అని చెప్పి. మనకి ఇటు నుంచి ఇటు నుంచి వెళ్తే అనమాట మనకి ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకొకటి అట్లాగే వాటర్ పాట్ అవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ బాస్కెట్ బాల్, వాటికి గేమ్స్ అంట. మనకి వెళ్ళిపోయిన తర్వాత ఇటు సైడ్ మనకి పిస్తా హౌస్ అండ్ ఫుడ్స్ అండ్ పరోటాస్ అలాన్ని షాప్స్ అన్నీ మనకి ఫుడ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. అండ్ డ్రింక్స్ అండ్ జ్యువెలరీ ఐటము అవన్నీ ఇంకా ఇట్లా మనకి ఆపోజిట్ కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్తే మనకి స్ట్రైట్గా అక్కడికి అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ గ్లాసెస్ ప్లేట్స్, ఇక్కడ బ్యాంగిల్స్, ఏ బ్యాంగిల్ అయినా కానీ 100 రూపీస్ అంటండి. కలెక్షన్ బాగానే ఉందండి. అండ్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, నైట్ ప్యాంట్స్ కానీ ఏవైనా కానీ 250 రూపీస్ అంట. ఇవి ఓన్లీ తెలంగాణ స్టోర్స్ అని చెప్పి వీళ్ళు పెట్టారు. టాప్స్ కానీ 1000కి 3 టాప్స్ అంటండి. ఇవన్నీ ఏమో ఇట్లాగే జ్యువెలరీ, ఓన్లీ చెప్పులు అనమాట. ఇవి చిన్నపిల్లలవి, పెద్దవాళ్ళవి, ఇవి రాజుల కాలం అట్లా యూజ్ చేసేలాగా ఉంటాయి కదండి చెప్పులు, అలాంటివంట. ఏవైనా కానీ 200 అని చెప్పి అరుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవేమో 200 టాప్స్ అంటండి. 200 ఏవైనా కానీ ఫిక్స్డ్ రేట్. ఇంకా మేము ఇప్పటికే చాలా లేట్ అయిందని ఇంకా మేము వెళ్ళడానికి రూట్ చూస్తున్నాము. ఇప్పుడే మేము బయలుదేరేటప్పుడు 7:30 అయిందండి. అప్పుడే క్రౌడ్ బాగా ఎక్కువైపోయారు. అటు మనకి ఎంటర్ అయ్యాం కదండి, మనకి ఎంట్రీ అయిన సైడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి లేదు, మనకి వేరే రూట్ ఉంటుంది. థర్డ్ గేట్ అని ఉంటుంది. ఆ థర్డ్ గేట్ సైడ్ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ మస్కిటో ఐస్ క్రీమ్ అని చూసారు కదండి, అక్కడైతే 10 రూపీసే అండి బార్. టేస్ట్ మటుకు చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. 10 రూపీసేను. మనకి అందులో ఆరెంజ్, మ్యాంగో, చాక్లెట్ ఈ 3 ఉన్నాయండి ఫ్లేవర్స్. ఫ్లేవర్ మటుకు చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు హెర్బల్స్ ఉంటాయి కదండి, వాటికి రిలేటెడ్ కాస్మెటిక్స్ అవన్నీ ఉన్నాయండి. ఒకసారి చూడండి ప్రోడక్ట్స్, మేమైతే చూడలేదు. అంతేకాకుండా ఇక్కడ మనకి లేడీస్కి రిలేటెడ్ ఐటమ్స్ కానీ పాప్కార్న్లో ఆల్మోస్ట్ 10 వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర. పాప్కార్న్ మోడల్స్
ఒకసారి ట్రై చేయండి టేస్ట్. వచ్చేసి మనకి బకెట్ వచ్చేసి మనకి 100 రూపీస్ చెప్పారు పాప్కార్న్. ఈ ప్యాకెట్స్ అయితే మేమేం అడగలేదు. అండ్ ఇక్కడ ఒక పెద్ద బ్రాండ్ వాళ్ళు పెట్టారండి. వాళ్ళే అయితే ఓన్లీ ఏ టాప్ పిక్ చేసుకున్నా కూడా 500 రూపీసే అంట. చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. అందరు 500 అనేసరికి బాగా తీసుకున్నారండి. ఇంక మనము థర్డ్ గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి వెళ్తున్నాము. మేము ఇది థర్డ్ గేట్ ఎగ్జిట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.